శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. పారు జర్నీ ఛానల్కి అందరికీ స్వాగతం అండి. అమ్మ లలితమ్మది 41 రోజుల పారాయణం అండి ఇది. నేను 2 సంవత్సరాల నుంచి అమ్మ నా దగ్గరకు అంటే అమ్మ అనుగ్రహం నాకు కలిగిందండి. గత 2 సంవత్సరాల నుంచి నేను అమ్మ పూజలు చేయడం కానీ, సహస్రనామాలు చదువుకోవడం కానీ, జీవితంలో ఎంతో తెలీదు ఎన్ని కష్టాలు బాధలు ఏవి వచ్చినా సరే అమ్మకు చెప్పుకున్నామంటే మనకి అంటే ఈ బాధ ఆ నొప్పి అనేది మనకు తెలియకుండా అమ్మ చూసుకుంటారు. ఎంత కష్టమైనా వచ్చినా మనకి యాక్చువల్లీ మనకి ఏదైనా ఒక పెద్ద కష్టం వస్తుంది అంటే ఆ పెద్ద కష్టంలోకి మనకి వెళ్ళకుండా ఒక ముందున ఏదో పెద్ద గొయ్యి ఉంది మనకి, మనం చూడలేదు, అందులో పడితే ఏదైనా అవ్వచ్చు. అమ్మ ఏం చేస్తారంటే ఆ ముందునే చిన్న ఒక రాయో చిన్న గొయ్యో ఏదో పెడతారనమాట. అంటే మనం కాలు తగిలితే అప్పుడు మనం చూసుకుంటాం ఆ ముందు ఉండేది, అరే చాలా పెద్ద లోయ ఉంది, అందులో పడితే చాలా కష్టం అని. సో అమ్మ అలా మనకి ప్రతి నిమిషము మనకి నేర్పిస్తూనే ఉంటారు. ఇది చేయాలి, ఇది చేయకూడదు, ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు అని అమ్మని నమ్ముకొని ప్రతి పనిని, ప్రతి కష్టం, ప్రతి సుఖం ఏది మనం బయట ఎవరికి ఏది చెప్పగలిగినా చెప్పలేకపోయినా అమ్మకు ప్రతీది చెప్పండి. మనసులో ఏది ఉన్నా ఏది దాయకండి. ఏదైనా ఎలాంటి విషయమైనా అమ్మకు చెప్పండి. అమ్మ పరిస్థితి ఇలా ఉంది, నేనేం చేయాలి, ఎలా దాటిస్తావు తల్లి నువ్వు నాకు, ఈ బాధ నేను భరించలేకపోతున్నాను, ఈ మనసు ఈ ఈ దూరాన్ని భరించలేకపోతున్నాను, ఈ కష్టాన్ని భరించలేకపోతున్నాను, నేనేం చేయాలి తల్లి, నాకు ఒక దారి చూపించండి అని అమ్మకి మనస్ఫూర్తిగా మన మనసులో ఎలాంటి కల్మషాలు, ఎలాంటి చెడు అనేదే లేకుండా, మనం ఎవరి గురించి చెడు ఆలోచించలేని, ఎవరికి కష్టం లేకుండా మనం మనస్ఫూర్తిగా అమ్మని నమ్ముకుని ఉంటే కంపల్సరీగా అమ్మ మనకి దారి చూపిస్తుందండి. ఇది నేను నమ్ముతున్నానండి. మీరు కూడా నమ్మండి. అమ్మ తప్పకుండా మీ అందరికీ మంచి దారిని చూపిస్తారు. పిల్లల విషయం అవనియండి, ప్రతీది మీరు ఏ కష్టం అవనియండి, ఏ సంతోషం అవనియండి, అమ్మ పాదాలు పట్టుకుంటే అమ్మ ఎప్పుడు మనల్ని వదిలి తన బిడ్డల్ని ఏ కష్టం లేకుండా తల్లి చూసుకుంటారు. ఈ 41 రోజుల పారాయణము గత 2 సంవత్సరాల నుంచి నేను అమ్మ పారాయణాలు చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇలా యూట్యూబ్ ద్వారా 10 మందికి తెలియాలి అని చెప్పి ఇలా స్టార్ట్ చేశానండి. సో మీ అందరి ఆశీస్సులతో, అమ్మ ఆశీస్సులతో, అందరి ఆశీస్సులతో కొంచెం మీ ఛానల్ అభివృద్ధి చెందాలని, అమ్మవి మరిన్ని పూజలు చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఈ 41 రోజుల పారాయణం ఎలా చేయాలి, ఏంటి నియమాలు కానీ, ఏవైనా పద్ధతులు, ఇవన్నిటి గురించి ఏవైనా తెలుసుకోవాలని అంటే నాకు కొంచెం కమెంట్ చేయండి. నేను తప్పకుండా వీడియో చేసి నేను పెడుతూ ఉంటాను. నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను కాబట్టి ఇంకా నాకు అన్ని విషయాలు తెలీదు. ఎలా చేయాలి, ఏంటి, అప్లోడింగ్ కానీ ఇవన్నీ ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను అనమాట. సో ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. అమ్మ ఏలాంటి నియమాలు అని ఏది మనసులో పెట్టుకోండి. మీరు మనస్ఫూర్తిగా అమ్మని పూర్తిగా భక్తితో అమ్మ అని పిల్లండి చాలు, అమ్మ పలుకుతారు. ఇలా చేయాలా, ఇన్ని దీపాలు పెట్టాలా, ఇన్ని ప్రసాదాలు పెట్టాలా, ఇలానే చేయాలా, అలానే చేయాలా, అవన్నీ పక్కన పెట్టేయండి. అమ్మ అవన్నీ ఏమడగదు. మీ మనసులో ఎంత భక్తి ఉంది, మీరు ఎంతగా అమ్మని నమ్ముతున్నారు అన్నది ఒక్క విషయమే మీరు మనసులో పెట్టుకొని అమ్మని మనస్ఫూర్తిగా మీరు మనసులో తలుచుకోండి అమ్మా అని. తప్పకుండా అమ్మ మిమ్మల్ని కరుణిస్తుంది. మీ చేత అన్ని పూజలు చేయించుకుంటారు, అమ్మ తయారు చేయించుకుంటారు. అమ్మ గురించి ఎంత చెప్పినా రోజులంతా చాలవండి. ఎంత చెప్పినా నేను అమ్మని అలాగే సింపుల్గానే అండి, నేను పెద్దగా ఏం చేసుకొని సింపుల్గా అమ్మని అలంకరించుకోవడంలో ఉన్నంత సంతోషం మరి ఇంక దేనివల్ల నాకు రాదేమో. అమ్మ అలా అలంకరించుకుంటారు నా చేత. తెల్లవారే లెగుస్తాము, ముందు రోజే అన్నీ శుభ్రం చేసుకొని ఉంచుకోండి. తెల్లవారే లెగిసి స్నానం చేసి, ఫ్రైడే కాబట్టి స్టార్ట్ చేసాము. ప్రతి శుక్రవారము నేను విగ్రహారాధన చేస్తుంటాను కాబట్టి అందరికీ అభిషేకాలు చేసుకొని ప్రతి వారము బట్టలు మార్చి అమ్మవారికి, అయ్యవారికి అందరికీ బట్టలన్నీ మార్చుకొని, శివాభిషేకం రోజు 2 పూటలు ఉంటుందండి ఇంట్లో. అన్ని అభిషేకాలు చేసుకొని అమ్మకి తయారు చేసుకొని నార్మల్గా పూజ చేసుకోండి. మళ్ళీ సాయంత్రం మీకు వీలైతే ఎన్ని దీపాలైనా పెట్టుకోండి, ఏమీ లేదంటే ఒక్క దీపమైనా పెట్టుకోండి.
మీ దగ్గర ఏ పువ్వులు ఉంటే ఆ పువ్వులు లేకపోతే అక్షింతలు, ప్రసాదాలు ఏముంటే మీ ఇష్టం, మీ శక్తి కొలది తెచ్చిపెట్టుకోండి. భక్తి కొలది